హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక కంపెనీ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసరికి అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. మనకి అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఏదైనా స్టాక్ గురించి మనం అనుకోగానే మనకు గుర్తొచ్చేది యాఫిల్ ఇండియా అనమాట. సో యాఫిల్ ఇండియా కూడా అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో బట్ యాఫిల్ ఇండియా స్టాక్ అనేది రీసెంట్గా బాగా గ్రో అయింది. కొంచెం హై వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎవరైతే కొనాలనుకుంటున్నారో కొంచెం ఎక్కువ మనీ అనేది పెట్టి కొనాలన్నమాట. సో సేమ్ అడ్వర్టైజ్మెంట్కి సెక్టార్ సంబంధించిన ఇంకో కంపెనీ అనేది ఉంది ఫ్రెండ్స్. ఆ కంపెనీ కూడా మనకి లాంగ్ రన్లో మంచిగా గ్రో అయ్యే కంపెనీ అనమాట. సో ఈవెన్ మనకి మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఆ కంపెనీ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ అనాలిసిస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా బాగా చెప్తే కనుక యాఫిల్ ఇండియా కంపెనీ మార్కెట్ క్రాష్ దగ్గర నుంచి ఇప్పటికి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 200% రిటర్న్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. సేమ్ అదే సెక్టార్కి సంబంధించిన ఈ కంపెనీ కూడా అప్రాక్సిమేట్లీ మనకి 233% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. యాఫిల్ ఇండియా కన్నా కూడా ఈ కంపెనీ అనేది మనకి ఎక్కువ రిటర్న్స్ అనేది ఇచ్చింది అనమాట. మార్కెట్ క్రాష్ నుంచి ఇప్పుడు దాకా చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ 1 year రిటర్న్స్ చూస్తే కనుక ఈ కంపెనీ 233% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. లాంగ్ రన్లో ఇంకా కూడా గ్రో అయ్యే ఛాన్స్ అనేది ఈ కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇన్వెస్టర్స్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ కంపెనీ ఏంటో వీడియోలో ఇన్ డెప్త్ అనాలిసిస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆ కంపెనీ నేమ్ వచ్చేసరికి వెక్టోస్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ అనమాట. మనకి నేమ్లోనే తెలుస్తుంది. ఆల్ ఓవర్ వరల్డ్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి. సో అడ్వర్టైజ్మెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్ కంపెనీ అనమాట. సో డిఫరెంట్ సర్వీసెస్ అనేవి అడ్వర్టైజ్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీ మనకి లాంగ్ రన్లో మంచిగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అనమాట. దీని ఒక మార్కెట్ క్యాప్ మనం చూసినట్టయితే ఇంకా 336 crores ఉంది ఫ్రెండ్స్. అలాగే ప్రస్తుతం మనకి ఇది 281 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. 52 వీక్ హై 50 వీక్ లో చూస్తే కనుక ఇది మార్కెట్ క్రాష్లో 47-48 రూపీస్ దగ్గర దొరికే స్టాక్ ఇప్పుడు మనకి 284 రూపీస్ దగ్గర దొరుకుతుంది అనమాట. అప్రాక్సిమేట్లీ మనకి ఇది 233% రిటర్న్స్ అనేది వితిన్ 1 yearలో ఇచ్చింది ఫ్రెండ్స్. మనం చూస్తే కనుక లాస్ట్ 1 yearలో ఈ స్టాక్ మనకి 48 రూపీస్ దగ్గర నుంచి 283 రూపీస్కి దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం ఆ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో రిటర్న్స్ కనుక చూస్తే కనుక 234% రిటర్న్స్ అనేది వితిన్ 1 yearలో ఇచ్చింది ఫ్రెండ్స్. ఈవెన్ యాఫిల్ ఇండియా మనం చూస్తే కనుక యాఫిల్ ఇండియా అది మనకి అప్రాక్సిమేట్లీ 211% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో దాంతో కంపేర్ చేస్తే ఈ కంపెనీ కొంచెం మంచి రిటర్న్స్ ఇచ్చింది. అంతేకాకుండా లాంగ్ రన్లో ఇంకా కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. మనం చార్ట్స్లోకి వెళ్ళి చూసినప్పుడు చెప్తాను అనమాట ఈ కంపెనీ మనకి ఎంత బాగా గ్రో అయింది అనేది. మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఈ కంపెనీ కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉందన్నమాట. సో ఒక హిడెన్ మంచి కంపెనీ అనమాట, హిడెన్ కంపెనీ. సో ఆ కంపెనీ ఒక ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ స్టాక్ యొక్క PE రేషియో వచ్చేసరికి కొంచెం హై ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉంది ఈ కంపెనీ. సో అలాగే మనకి ROCE ROE రెండు చూసినా సరే మంచిగానే ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. సో 25 అలా ఉంటే బెటర్. బట్ ఏంటంటే 9.75 అరౌండ్ 10% ఒక స్మాల్ క్యాప్ కంపెనీకి అది బెటర్ అనమాట. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్కి డెప్ట్ కూడా తక్కువ ఉంటే కనుక బెటర్ అనమాట. ఈ కంపెనీ డెప్ట్ వచ్చేసరికి కేవలం 12.7 crores ఉంది ఫ్రెండ్స్. సో నెగ్లిజిబుల్ డెప్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కంపెనీ యొక్క మనం క్వార్టర్ రిజల్ట్స్ కానివ్వండి, అలాగే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది కనుక చూసినట్టయితే కనుక ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ సేల్స్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్. రీసెంట్ క్వార్టర్స్లో కనుక మనం కంపేర్ చేసినట్టయితే కనుక అలాగే నెట్ ప్రాఫిట్ వైజ్ చూసినా సరే ఈ కంపెనీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. రీసెంట్ క్వార్టర్స్లో మంచి రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేసింది అనమాట. అలాగే మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక ఈ కంపెనీ చూసినట్టయితే కనుక వీళ్ళ సేల్స్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతూనే వస్తున్నాయి ఫ్రెండ్స్. రీసెంట్ మార్చ్ క్వార్టర్లో కొంచెం తగ్గినా సరే బట్ ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ యొక్క సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. అలాగే మనం నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే అంటే ట్యాక్స్ అన్ని పే చేసిన తర్వాత వీళ్ళకి మిగిలే నెట్ ప్రాఫిట్ కనుక చూసినట్టు ఇంకా అది కూడా మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది ఫ్రెండ్స్. సో అందువల్ల ఈ కంపెనీ స్టాక్ కూడా రీసెంట్గా బాగా గ్రో అవుతుందన్నమాట. సో రీసెంట్గా కొంచెం మార్కెట్ ఏదైతే కోవిడ్ ఇష్యూస్ వల్ల కొంచెం తగ్గినా సరే గ్రాడ్యువల్గా ఈ కంపెనీ వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ని బాగా చూపిస్తున్నాయి అనమాట. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ ఇంకా కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. నేను రీసెంట్గా ఈ కంపెనీ గురించి చూసాను ఫ్రెండ్స్. యాఫిల్ ఇండియా స్టాక్ చూస్తూ సో ఇంకేమైనా కంపెనీస్ ఉన్నాయా మనకి అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్లో లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్ అని మనం అనలైజ్ చేసినప్పుడు ఈ కంపెనీ అనేది చూసాను అనమాట. సో ఫైనాన్షియల్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో అందువల్ల ఈ వీడియో అనేది చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. బ్యాలెన్స్ షీట్ కూడా రీసెంట్గా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. వీళ్ళ అసెట్స్ కానివ్వండి, వీళ్ళ లైబిలిటీస్
కానివ్వండి, సో 2 కూడా మ్యాచ్ అవుతున్నాయి. సో అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ అసెట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఏదైనా కంపెనీ అసెట్స్ కనుక ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతుంటే ఆ కంపెనీకి అది మంచిది ఫ్రెండ్స్. సో ఇది మనకి లాంగ్ రన్లో మంచి వాల్యుయేషన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనకి ఇది అరౌండ్ 280-290 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. లాంగ్ రన్లో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్రెన్సిక్ వాల్యూకి కొంచెం ఎక్కువగా ట్రేడ్ అవుతుంది అనమాట. బట్ మనం చార్ట్స్లోకి వెళ్ళి చూద్దాం ఈ స్టాక్ మనకి మార్కెట్లో లిస్ట్ అయిన నుంచి ఎంత మంచి రిటర్న్స్ ఇచ్చిందో. సో 1 డే చార్ట్లోకి వెళ్ళామన్నమాట. వెర్టోస్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్ కంపెనీ నేమ్ వచ్చేసరికి. సో ఈ కంపెనీ మనం చూస్తే కనుక మార్కెట్లో లిస్ట్ అయిన నుంచి దీని యొక్క గ్రాఫ్ చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది, కొంత కింద పడుతుంది, రీట్రేస్ అవుతుంది, మళ్ళీ కూడా అప్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ రీట్రేస్ అవుతుంది. ఏదైతే ట్రెండ్ ఏదైతే అప్ ట్రెండ్ అనేది కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది ఫ్రెండ్స్. సో మార్కెట్ క్రాష్ నుంచి కనుక చూస్తే కనుక కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది అనమాట. ఎవ్రీ రీట్రేస్మెంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఈ కంపెనీలో మంచి రిటర్న్స్ అనేది ఉంటాయి. సో ఈ కంపెనీ మనకి ప్రస్తుతం ఇప్పుడు 282 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈరోజు కూడా కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంత కింద పడింది అనమాట. లాంగ్ రన్లో ఈ కంపెనీ నా వ్యూ ప్రకారం ఒక 500 రూపీస్ ఈవెన్ ఇంకా 5 years 10 years కనుక హోల్డ్ చేస్తే మనం ఈ కంపెనీ నుంచి ఒక 1000 రూపీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ మార్కెట్లో బాగా సస్టైన్ అవుతాయి అనమాట. సో ఈవెన్ యాఫిల్ ఇండియా కానివ్వండి, ఈ కంపెనీ కానివ్వండి, లాంగ్ రన్లో మంచిగా సస్టైన్ అవుతాయి. బట్ యాఫిల్ ఇండియా మనకి కొంచెం హై వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది, అంటే కొంచెం మనీ ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి. బట్ ఈ కంపెనీ అనేది మనకి కొంచెం తక్కువ వాల్యుయేషన్స్లో, అంటే ఈవెన్ స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేసే అంత తక్కువ వాల్యుయేషన్స్లో దొరుకుతుంది కాబట్టి మనం ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఏ లెవెల్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక అరౌండ్ 250 లెవెల్స్కి కొంత రాని ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎవ్రీ టైం కూడా మనకి ఆపర్చునిటీ ఇస్తుంది. సో ఏదైనా కంపెనీ కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్స్ కానివ్వండి ఇంక్రీజ్ అయిపోతే మనం భయపడాలి ఫ్రెండ్స్. బట్ ఏదైనా కంపెనీ పైకి వెళ్ళి కొంత కింద పడి మళ్ళీ పైకి వెళ్ళి కొంత కింద పడి అలా హైయర్ హైస్ హైయర్ లోస్ చేసుకుంటే కనుక ఏదైనా కంపెనీ కంటిన్యూస్గా గ్రో అయితే అటువంటి కంపెనీస్ మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం వెయిట్ చేసి 250, 240 to 250 లెవెల్ అనేది మంచి లెవెల్స్ అనమాట. ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసి లాంగ్ రన్ కోసం లాంగ్ టర్మ్లో హోల్డ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయండి ఈ కంపెనీ. సో ఇన్వెస్ట్ చేసే ముందు మీ అనాలిసిస్ కూడా చేసి ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వ్యూ చెప్పాను అనమాట. సో నా వ్యూ ప్రకారం ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది. నేను కూడా కొంత క్వాంటిటీ అనేది ఫ్యూచర్లో యాడ్ అనేది చేస్తాను. ఏదైతే లెవెల్స్ అనేది మనం డిస్కస్ చేసామో ఆ లెవెల్స్కి వస్తే కనుక కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీ వెర్టోస్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్ కంపెనీ. సో ఇలాంటి వీడియోస్ ఏమైనా మీకు కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఏదైనా ఒక కంపెనీ గురించి డీటెయిల్ అనాలిసిస్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను అనమాట. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.